హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి మనకు హనుమాన్ నగర్ శిల్పా హిల్స్ కొత్తగూడలో ఉంది. మీరు ఈ టెంపుల్కి చేరుకోవాలంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా 360 లైఫ్ అని చెప్పి, ఇది మనకు హైటెక్ సిటీ ప్రాంతంలో ఉంటుంది. ఈ యొక్క టెంపుల్ వచ్చేసి అర్ధనారీశ్వర టెంపుల్ అంటారు. అంటే పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఒకరిలో ఒకరు సగం అని చెప్పి అని మనం చదువుకుంటాం కదా పురాణంలో. ఆ యొక్క టెంపుల్ ఇది. ఇందులో విగ్రహం వచ్చేసి మనకు మహాబలిపురంలో తయారు చేయబడిందని చెప్పి అని అంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ని February 11, 2022లో అయితే ఓపెనింగ్ అయితే చేశారు. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. మీరు కూడా అందరూ సిటీకి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఈ యొక్క టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక్కడికి ఎక్కువగా అంటే గర్భిణీ స్త్రీలు కానీ అంటే సంతాన భాగ్యం కలగాలని చెప్పి కూడా చాలామంది అయితే వస్తుంటారంట. చాలా ఫేమస్ ఈ యొక్క టెంపుల్. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్లో మనకు పెద్దమ్మ తల్లి, అదేవిధంగా నాగదేవత, రేణుకైలమ్మ టెంపుల్ కూడా ఉన్నాయి. ఈ పక్కన చిన్నగా కనిపిస్తున్నాయి కదా అవే టెంపుల్. ఈ మెయిన్ ఇప్పుడు ఇక్కడ నేను జూమ్ చేశాను కదా, ఈ మెయిన్ వచ్చేసి మనకు పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వర టెంపుల్ అనేది ఇది మెయిన్. మీరు గడ స్తంభాలు కూడా చూస్తున్నారు కదా, ధ్వజస్తంభాలు మొత్తం రాయితో ఉన్నాయి. ఇవి చాలా మంచిగా అనిపించింది నాకు ఈ టెంపుల్. మనకు చుట్టూ మొత్తం అన్నీ భారీ స్థాయి అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. మీరు ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా మీరు హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో మీకు ఒక మెట్రో స్టేషన్ అయితే ఉంది, హైటెక్ సిటీ. అక్కడికి దిగాలి. మొదటగా మీరు దిగి అక్కడి నుంచి ఆటో నుంచి అయితే చేరుకోవచ్చు. లేదంటే మీరు సిటీలో ఎక్కడ దిగినా మీకు క్యాబ్ సర్వీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. బస్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు హైటెక్ సిటీ వరకు చేరుకొని అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ యొక్క టెంపుల్ హైలైట్ ఏంటంటే ఇప్పుడు మీరు త్రిశూలం చూశారు కదా, అదే మెయిన్ హైలైట్గా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ కొండాపూర్ ఇంకా వేరే వేరే ఏరియాల నుంచి కూడా ఇక్కడ చేరుకోవడానికి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. మన ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 12:30 PM, అదేవిధంగా 5:30 to 8:30 PM ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పార్వతీ పరమేశ్వరులు, అతని మాట ఆమె ధైర్యం అని చెప్పి అయితే రాయడం జరిగింది. ఇది కంప్లీట్గా స్టోన్తోనైతే నిర్మించారు ఈ యొక్క ఆలయం. ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్లో ఇది ఒక టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ముడుపులు అవన్నీ సమర్పించుకున్నారు భక్తులు. ఇక్కడ మన కింద నాగదేవతకు సంబంధించిన విగ్రహం ఉంది. అదేవిధంగా ఆ విగ్రహానికి బ్యాక్ సైడ్ వచ్చేసి రేణుకైలమ్మ టెంపుల్. ఇక్కడ పార్కింగ్ ఆప్షను అన్నీ కూడా ఉన్నాయి. ఎలాంటి పార్కింగ్ భయం అనేది ఆప్షన్ ఉందో లేదా అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటిది ఏం ప్రాబ్లం లేదు. చాలా ఓపెన్ ప్లేస్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా ఓపెన్ ప్లేసే. అంటే ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు కూడా నిలబడడానికి అన్ని రకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.